గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫాలోయర్స్. ఇవాళ అకౌంటెంట్ పోస్ట్ యొక్క ఆ, అవసరం చాలా చాలా ఉంది. ఒక్క హైదరాబాద్ అనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా కూడా అకౌంటెంట్ యొక్క స్కేర్సిటీ బాగుంది. అంటే వీళ్ళందరూ అకౌంట్స్ ట్రైనింగ్ అవుతున్నారు, ఇన్స్టిట్యూట్స్ అన్ని కిక్కిరిసిపోయి ఉన్నాయి. మరి అకౌంటెంట్స్ యొక్క కొరత ఎందుకు వస్తుంది? మరి చాలామంది అకౌంటెంట్ జాబులే దొరకట్లేదని ఏదేదో జాబులు చేసుకుంటున్నారనే మాట మీ నోట వినొచ్చు నేను. కానీ అకౌంటెంట్ అంటే కంప్లీట్ వ్యాపారం యొక్క స్థితిగతులని అధ్యయనం చేసి దాని యొక్క మంచి చెడు పూర్తి నిడివిలో చెప్పగలిగిన వాడు మాత్రమే అకౌంటెంట్ అనిపించుకుంటాడు తప్ప ఒక డాటా ఆపరేటర్ పర్చేజో సేలో అదో ఇదో చేసినంత మాత్రాన అతను అకౌంటెంటే ఎప్పటికీ కాలేడు. కానీ ఇదే జరుగుతున్న తంతు. ఎందుకంటే 195 మంది ట్రైన్డ్ క్యాండిడేట్స్, అది పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నుండి బీకామ్, అంటే అసలు గ్రాడ్యుయేట్సే లేరండి, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేశారు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఒక జూనియర్ అకౌంటెంట్ పొజిషన్లోనే లైఫ్ ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ఒక మంచి పొజిషన్లో ఒక సీనియర్ అకౌంటెంట్ అవ్వటానికి అవకాశాన్ని అతనే కలగజేసుకోవట్లేదు అంటాను నేను. అదేంటి, అవకాశాలు ఉంటే ఎందుకు కలగజేసుకోవడం అంటే, ఎంతకాడికి ఇప్పుడు కాలేజెస్లో ఎలా ఉందంటే సర్టిఫికెట్ కోసం మీకు విద్య చెప్తున్నారు, మీరు అది చెప్పినట్టుగా బట్టి ఎగ్జామినేషన్లో రాసేస్తే మీరు ర్యాంక్ హోల్డర్ కూడా అయిపోవచ్చు. దాంతో ఏంటంటే నాకు తెలియంది ఏంటి, నేను ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, నాకు అన్నీ వచ్చనే భావనలో ఉంటున్నాడు తప్ప ఆ చదువు మీ లైఫ్ని డిజైన్ చేయడానికి ఎందుకో పనికి రాకుండా పోతుంది. అది గ్రహించలేంత వరకు మీరు అదే డార్క్లో ఉండిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కొంతమంది గ్రహించారనుకుందాం, బయటకు వచ్చే ఎప్పుడు గ్రహించగలుగుతారు? ఎక్కడికైనా పోతే జాబు రానప్పుడు గ్రహించగలుగుతారు. తర్వాత అకౌంటింగ్ ప్యాకేజీ లేకపోతే అకౌంటెంట్ జాబ్ రాదు ఎక్కడ, ఎందుకంటే బుక్స్ రాయటం అందరం మానేశారు కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, మీరు అకౌంటింగ్ ట్రైనింగ్ కోసం ఇతరత్ర ఆంధ్ర స్టేట్లో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి రీచ్ అవుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్లోనే అన్ని రకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనే భావనతో ఖర్చులు నష్టాలకి తండ్రి నెత్తిని పడేసేసి వచ్చి హైదరాబాద్ రీచ్ అయిపోతున్నారు. ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ ఇన్స్టిట్యూట్స్లో చేరిన తర్వాత ఒక ఆఖరికి సిఏ చదువుకునేటోడు కూడా అవసరం లేనంత సిలబస్ని డిజైన్ చేసి, ఎంత సిలబస్ మేము చెప్తాం, దీంతో మీ లైఫే చేంజ్ అయిపోద్దని మాటలతోటి, అరే నా లైఫే చేంజ్ అయిపోద్ది, అసలు ఇంత సిలబస్ నేను నేర్చుకోవడం అవకాశం అనుకుంటున్నాడు తప్ప ఈ సిలబస్లో అసలు నీకు అవసరం ఎంత, అసలు నీకు వచ్చింది ఎంత, నువ్వు కాలేజ్ స్టడీస్ ముగించుకొచ్చిన తర్వాత నువ్వు నేర్చుకున్నది ఎంత, నీకు గుర్తున్నది ఎంత, ఆ గుర్తున్నది నీ లైఫ్ డిజైనింగ్ నీకు పనికొస్తుందని ఆలోచించకుండా, ఓహో నేను ఇంత గొప్ప ఇదే అవ్వగలుగుతానని టకటక దేరిపోవడం, 60-70 మందిని కవర్ చేస్తే ఒక మైకిల్ తోటి క్లాసులు చెప్తా ఉంటే కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకంటే నా డబ్బు కాదు, అమ్మా నాన్న ఎట్లయినా డబ్బులు పంపించాలి, ఎందుకంటే ఎవరి కోసం కన్నారు, ఎవరి కోసం నన్ను నా ఒక స్టేజ్కి వచ్చేంత వరకు కాపాడాల్సిన అవసరం వాళ్ళకే ఉంది, నాకేం అవసరం అనే ధోరణిలోనే దాదాపు స్టూడెంట్స్ యువత 98% ఉన్నారు. ఈ విధంగా ఏమవుతుంది, ఏదో చెప్పేస్తున్నారు, ఏదో అయిపోతుంది. మళ్ళీ బయటకు వస్తున్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఒక రెజ్యూమ్ ప్రిపరేషన్లో ఏముంది అంతా రాసి నిజాల కంటే అబద్ధాలకు ఒక స్థానాన్ని ఎక్కువ ఇచ్చి, నాకు టాలీ వచ్చు, జిఎస్టీ ఫైల్ చేయగలుగుతాను, వర్డ్ వచ్చు, ఎక్సెల్ వచ్చు, అది ఇది అన్నీ రాసేస్తారు, లిస్టింగ్ ఇచ్చేస్తారు. ఇంకో గమ్మత్ ఏంటంటే, నాకు ఒక రెజ్యూమ్ కనుక ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్గా ఉండి రెజ్యూమ్ను ప్రిపేర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుందని నమ్మకం స్టూడెంట్కి ఎలా కలిగిందంటే, ఇవాళ అక్కడ ఇంటర్వ్యూ చేసి పెద్ద మనిషి కూడా అంతకాడికి రెజ్యూమ్ తెచ్చావని అడుగుతారు. ఫస్ట్ పాయింట్ అడిగేది రెజ్యూమ్ తెచ్చావారు. రెజ్యూమ్ వల్ల నీకు తెలిసేది ఏముంది, రెజ్యూమ్ లేకుండా స్టూడెంట్ ఇంటర్వ్యూ చేయలేవా? దానికి ఆన్సర్ లేదు. రెజ్యూమ్లో ఏముంటుంది, టాలీ వచ్చు, అది వచ్చు, ఇది వచ్చు, ఓకే నువ్వు టాలీ మీద పని చేయగలుగుతావు కదా, జిఎస్టీ ఫైల్ చేస్తావు కదా, ఇవన్నీ అయిపోయింది. మరి నీకు ఎంత శాలరీ అక్కడ ఇచ్చేవాళ్ళు, మరి ఎందుకు మానేసావంటే, సార్ అక్కడ వర్క్ లేదు సార్, నేను వర్క్ నేర్చుకుందామని
వర్క్ ద్వారా డెవలప్ అవుదామని వచ్చానంటాడు. అది నిజం కాదు, ఇది నిజం కాదు. ఓకే. తర్వాత నేను నీకు ఇంత శాలరీ ఇస్తాను, నువ్వు బాగుంటే ఎక్కువ ఇస్తాను శాలరీ. ఇది చేసి ఇంటర్వ్యూ. దాంతో ఏమవుతుందంటే టాలీ వచ్చు, కానీ టాలీలో ఏం చేయాలో అతనికి తెలియని పరిస్థితి. ఒక రిపోర్ట్ కూడా జనరేట్ చేయలేని పరిస్థితి. జిఎస్టీ వచ్చు, జిఎస్టీ ఏం చేస్తాడో తనకే తెలియని పరిస్థితి. దీనివల్ల ఏమవుతుంది, అకౌంట్స్ ఆర్గనైజరు, బిజినెస్ ఆర్గనైజరు, మా ఆడిటర్ గారు ఉన్నారులే, మాకే ప్రాబ్లం లేదు, ఇక్కడ ఇబ్బంది లేకుండా ఎంట్రీలు పెండింగ్ పడకుండా ఒక మనిషి ఉంటే చాలు, ఎంట్రీస్ అయిపోతాయి, ఫైనల్గా ఆడిటర్ గారే ఉన్నారు, ఆయన అన్ని రకాలుగా చేసి పెడతారు కాబట్టి మనం నిరందిగా ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ అకౌంటెంట్లు అందరూ అకౌంటెంట్లు ఎలా కారో ఆడిటర్లు కూడా అందరూ ఆడిటర్లు కాదు. ఇది బోల్డ్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా అదే లెవెల్లో ఉన్నాను కాబట్టి. నేను కూడా 77 నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. నేను ఏమవుతుందంటే ఏది కేర్ చేసి లేదు, ఏదైతే డాటా ఇచ్చాడో, ట్రయల్ బ్యాలెన్స్ని పంపించాడో, ట్రయల్ బ్యాలెన్స్ని అటు ఇటు అడ్జస్ట్ చేసి దీంట్లో నిజాలెంతో అబద్ధాలెంతో ఏమాత్రం స్క్రూట్నీ చేసుకోకుండా, డెటార్స్లో ఎంతవరకు నిజం ఉన్నదో తెలీదు, క్రెడిటార్స్లో ఎంతవరకు నిజం ఉన్నదో తెలీదు. ప్రాఫిట్ సార్ నాకు అసలు ట్యాక్స్ తగ్గించినట్టు చూడండి అంటే నేనున్నాను కదా అంటారు. ట్యాక్స్ని ఎందుకు తగ్గిస్తాడు, ఎందుకు తగ్గించాల్సిన అవసరం ఆయనకి చెప్పడు. ఆయన ఆడిటర్ గారు ట్యాక్స్ తగ్గిస్తున్నారని కుతూహలంతో ఆయన ఉంటాడు, అడ్జస్ట్ చేసి ఫైల్ చేసేస్తున్నారు. ఆయన ఫైల్ ఆయన దగ్గరే ఉంటుంది, మీ సిస్టమ్ మీకు నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఫైల్ చేసేది సెప్టెంబర్ అక్టోబర్లో, మార్చిలో క్లోజ్ అవుతుంది. మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మీ సిస్టమ్ రన్ అవుతానే ఉంది. తర్వాత ఫైల్ చేసిన బ్యాలెన్సెస్ అన్ని క్లోజింగ్ బ్యాలెన్సెస్ వేరు, మీది వేరు, ప్రాఫిట్ వేరు, అన్ని వేరు వేరు. కానీ అది దీంట్లోకి ఎంటర్ కాదు. దాంతో ఏమైపోతుంది, మీకు ఎక్కడా కూడా రేపొద్దున ఏదన్నా జరగరాని జరిగితే ఆయన సూప్లో ఉంటాడు. అకౌంటెంట్ను కూడా తీసేసే అవకాశం కూడా ఉంటుంది. నువ్వు సరిగ్గా చేయలేదు, ఆడిటర్ గారు అంతకుముందే చెప్పారు అబ్బాయిని ఎందుకు పెట్టుకున్నారని. అది ఆయన లోపాలు చెప్పకుండా ఈయనకి లోపాలు చెప్తాడు. కాబట్టి ఏంటంటే నిజంగా మీ ఫ్యూచర్ డిజైనింగ్ మీద మీకు నిజంగా ఆతృత ఉంటే, ఏమి నేర్చుకుంటే బాగుంటుంది, మన పరిధి ఎంత, మన క్యాపబిలిటీని పెంచుకునే మార్గాలు ఎంత ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు ఒక మార్గం దొరుకుతుంది. ఇన్ని మాటలు చెప్పిన నా దగ్గర నిజంగా సత్తా ఉందా, మిమ్మల్ని ఆ విధంగా మార్చగలుగుతానా, మీరేంటో, మీరు ఎక్కడున్నారో స్థానాన్ని మిమ్మల్ని మీకు చెప్పగలుగుతానా, చూపించగలుగుతాను అనే ఇది మీకు ఉన్నట్టయితే శాప్ స్ట్రీట్లో ఫ్లాట్ నెంబర్ 25లో సాత్విక్ ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్ అని ఆఫీస్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మీరు రండి, విన్నారా, రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా సరే మీరు వస్తే 10 తర్వాత వస్తే ఫ్రీ డిమో నేను ఇస్తాను. దాంట్లో మీ క్వశ్చన్లన్నీ నేను ఆన్సర్ చేస్తాను ఖచ్చితంగా. అంతటే కాకుండా మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే, మేము నేర్పింది యాజ్ ఇట్ ఈజ్గా మీరు నేర్చుకున్నట్టయితే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా నేనే ఇస్తాను. మిమ్మల్ని నేను డైరెక్ట్ చేసే బాధ్యతను కూడా నేనే తీసుకుంటాను. కాబట్టి ఏంటంటే మీరు ఒక్కసారి మా ఆఫీసు మెట్లు ఎక్కితే మీకు దీంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, దీంట్లో మెటీరియల్ ఏముంది, తర్వాత ఏంటంటే మేము ఇచ్చే మెటీరియల్ కనుక మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టైటిల్కి జస్టిఫికేషన్ తెలుస్తుంది, ట్రేడింగ్ అకౌంట్ అంటే అర్థం తెలుస్తుంది, తర్వాత ఫైనలైజేషన్ కంప్లీట్ మీరే మీ చేతుల మీద ఫైల్ టైప్ చేసిందే మీకు ఫైనలైజేషన్ రిపోర్ట్స్ కనిపిస్తాయి. కాబట్టి మీరు అకౌంటెంట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత అకౌంట్స్ మేనేజర్ ఇంకొంచెం అప్పర్ స్టేజ్, ఎందుకంటే మీరు జస్ట్ ఆడిటర్ కంటే యువతల స్థానం. అంటే ఆడిటర్ గారికి మీరు స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి ఇచ్చే ముందు మీరు అన్నీ చేస్తారు, ఆడిటర్ గారి దగ్గర ముందు కూర్చుంటారు, మీకు ఆయన చేసిన రిపోర్ట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తారు, ఆ డేటాను తీసుకుని ఫైనలైజ్డ్ డేటా తీసుకుని మీ దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తారు. కాబట్టి మీరు మీ యాజమాన్యం మిమ్మల్ని నమ్ముకున్నందుకు మీ ఆర్గనైజేషన్ సేపు, ఆడిటర్ గారు కూడా రేపు పొద్దున్న రిమార్క్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కావాలంటే మీరు ఒక్కసారి ప్లాట్ నెంబర్ 25 శాప్ స్ట్రీట్, తర్వాత దాంట్లో ఏంటంటే మీకు సాచకి ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్ అని ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మీరు ఒక్కసారి అడుగు పెడితే ఖచ్చితంగా మీకు దీంట్లో ఈ నిజాలు ఎంత, అబద్ధాలు ఎంతో తెలుస్తుంది. ఇలాగా మీరు ఒకవేళ లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి టెలిఫోన్ చేసి అడగండి. తర్వాత మీరు కామెంట్స్లో అది ఇది మీరు డైరెక్ట్గా టెలిఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి అడిగితే
నిజంగా మీ సీరియస్నెస్ ఎంతో అర్థం అవుతుంది. దానివల్ల ఉపయోగం లేదు. నా అనుభవం ఏంటంటే కామెంట్లు చేస్తారు, దానికి రిప్లై ఇస్తే కూడా 2-3 రోజులకి ఎప్పటికో దాన్ని చూస్తారు. దానివల్ల ఏంటంటే ఏదో అడిగామని అడిగితే సరిపోద్దా? దానివల్ల ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? మీకు నిజంగా ఉద్దేశం ఉంటే, ఆ ఆలోచన కనుక మీకుంటే ఒక డిఫరెంట్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అంటే ఎటువంటి ఆర్గనైజేషన్లోనే అకౌంటెంట్గా మార్చగల శక్తి సామర్థ్యం ఒక గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ని టచ్ చేయట్లేదు. కాబట్టి నేను ఒక్కడిని మాత్రమే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ విత్ లివింగ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇట్ విల్ కవర్ ఎవ్రీథింగ్. కాబట్టి ఏంటంటే మీరు రండి, మా మెటీరియల్ చూడండి, మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.